హలో అండి. నేను మీ సుజాతని. మళ్ళీ ఒక చిన్న డిష్‌తో మీ ముందుకొచ్చాను. సో, ఇప్పుడు మాకైతే చింత చిగురు చాలా బాగుందండి బెంగుళూరులో. మేము వాకింగ్‌కెళ్తాం ఐటీఐలో. అక్కడైతే చాలా బాగా చింత చెట్లు చాలా ఉన్నాయి. వాటి ఇగుర్లయితే ఎంత బాగున్నాయో. సో, అందుకని నేను అక్కడి నుంచి చింత చిగురు తీసుకొచ్చాను. ఇప్పుడు ఈరోజు పప్పు చేసి చూపిస్తానండి. ఫస్ట్ కందిపప్పు మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. దాంతోపాటు కుక్కర్‌లో పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చి కొంచెం మెత్తగా అయ్యేదాకా చేసుకోండి. ఈ లోపల చింత చిగురుని బాగా కడిగేసుకొని పచ్చిమిరపకాయలు, ఒక 2 టమాటాలు వేయండి జస్ట్ టేస్ట్ కోసము. ఆల్రెడీ చింత చిగురు అంటే కొంచెం పులుపు ఉంటుంది. అలానే మరీ పుల్లగా ఏం లేదండి. సో, అందుకే నేను టమాటాలు కూడా కొంచెం యాడ్ చేశాను ఫ్లేవర్ కోసము. సో, దాన్ని కూడా పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత బాగా దాన్ని గరిటెతో నలిపేసుకోండి. అది ఎనుపుకున్న తర్వాత ఒక బాణంలో తిరగమాత వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, లాస్ట్‌లో ఫైనల్ టేస్ట్ కోసం ఇంగువ తప్పక దానిలో వేయండి. సో, దీన్ని తిరగమాత కొంచెం వేగిన తర్వాత ఈ కుక్కర్‌లోంచి పప్పు తీసేసి కొంచెం దాన్ని కలయబెట్టి తిరగమాత వేసుకోండి. అంతే టేస్టీ అండ్ యమ్మీ చింత చిగురు పప్పు ఈరోజు మీ డిష్ అవుతుంది.